చేవెళ్ల మండలం మీర్జాపూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం పట్ల సదానందరెడ్డి, నవీన్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి దేవుడు శాంతి చేకూర్చాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. కాబట్టి దానికి మీరు విశ్వేశ్వరరెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, విమర్శించడం జరిగింది. కాబట్టి అది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గత పాలకులు మీరే కాబట్టి, గత సంవత్సరాల నుంచి పాలకులు మీరే కాబట్టి దానికి మీరుగా బాధ్యత వహిస్తున్నారు. కాబట్టి దాన్ని ఒకసారి మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు. విశ్వేశ్వరరెడ్డి గారిని మా ఎంపీ గారు రోడ్డు కోసం చాలా కృషి చేయడం జరిగింది. మా ప్రజల కోసం, ఇక్కడ ఉన్న ప్రజల కోసం కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలా విమర్శించడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తారు. చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్న జరిగినటువంటి బస్సు దుర్ఘటన, టిప్పర్ బస్సు ఢీకొన్నటువంటి సందర్భంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతూ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డు అనేటువంటిది ఒక ఎడ్జ్ పాయింట్లో వేసుకుంటూ రావడం జరిగింది. అంటే మనకు మీరు గమనిస్తే వికారాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ రోడ్డు హైదరాబాద్ వెళ్ళే వరకు అతి తక్కువ కల్వర్ట్స్ ఉంటాయి. వికారాబాద్ నుంచి మన్నెగూడ వరకు 1-2 కల్వర్ట్స్ ఉంటాయి. తర్వాత మనకు కల్వర్ట్ అనేది కనబడదు. మన్నెగూడ దాటిన తర్వాత కొద్ది దూరం తర్వాత హైదరాబాద్ వరకు ఎక్కడ కూడా చెవెళ్లలో కానీ మైనాబాద్ ప్రాంతంలో కల్వర్ట్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ యొక్క రోడ్డును ఎడ్జ్ పాయింట్ మీద వేసుకుంటూ పోయింది. అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కారణంగానా మరి ఏందో తెలియదు, కానీ నిజాం పీరియడ్లో ఎక్కడ కూడా కల్వర్ట్స్ రాకుండా ఈ రోడ్డు నిర్మాణం అనేది జరిగింది. దాని వలన ఏమైందంటే ఇది ఎక్కువగా వంకర టింకర్లు తిరగడం అనేటువంటిది జరిగింది. రోడ్డు ఈ వైపులా గండిపేట చెరువులకి నీళ్ళు వెళ్తాయి కరెక్ట్గా, రోడ్డు యువతల వైపు అన్నీ హిమాయత్ సాగర్కి వెళ్తాయి. కరెక్ట్ ఒక పాయింట్ పైన ఈ రోడ్డు అనేటువంటి నిర్మాణం జరిగింది. వంకర టింకర్లు ఉన్నటువంటి మాట వాస్తవం. కాబట్టి మా ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు దీనిని స్టేట్గా, అంటే ఏదైతే హైవేస్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం కిలోమీటర్ వ్యూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్టేట్గా, కాబట్టి దాన్ని నామ్స్ ప్రకారం నిర్మించాలనేటువంటిది వారు వ్యక్తపరిచినటువంటి విషయం. అప్పట్లో నిజాం పీరియడ్లో వాళ్ళు అనంతగిరికి రాకపోకల వేట గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళకు అప్పుడు గడ్డి మనకు తెలుసు, ఏదైతే కందాడ ఉందో కందాడ దగ్గర ఉన్నటువంటి అడవి ప్రాంతం అంతా గడ్డికి సంబంధించినటువంటిది. ఆ గడ్డి కొరకే వాళ్ళ ఆ రోడ్డు నిర్మాణాన్ని అప్పట్లో చేయడం జరిగింది. అలాగే ఈ అనంతగిరికి రావడానికి కూడా వాళ్ళ ఆ రోడ్డు నిర్మాణం అనేటువంటిది వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది.